గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి రిమైండింగ్ అలర్ట్ అన్నమాట. మళ్ళీ ఈరోజు కూడా స్టార్ట్ అయింది. ఎస్బీఐ పేరుతోటి గ్రూప్స్లలో రావడం, పర్సనల్గా రావడం జరుగుతూ ఉంది. ఎక్కువ గ్రూప్స్లలో వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ పిక్చర్తో పాటు ఒక ఫైల్ వస్తుంది, యాప్ ఏపీకే ఫైల్ వస్తుంది. దయచేసి దాన్ని క్లిక్ చేయొద్దు, క్లిక్ చేసి ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే మీ యొక్క వాట్సాప్ అనేది హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిన తర్వాత జరిగేది ఏంటంటే వాళ్ళు వెంటనే ఈ ఎస్బీఐ లోగోతోటి మీ డీపీ మార్చేసి వాడు అక్కడ ఏం చేస్తున్నాడంటే మీ నియరెస్ట్, అంటే మీ అన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లె కానీ, అమ్మ, నాన్న, లేదా డియరెస్ట్ ఫ్రెండ్ ఉంటాం కదా, మనం పెట్టుకుంటాం, మై బెస్టీ అని పెట్టుకుంటాం, ఫోన్లో ఫీడ్ చేసుకుంటాం కాంటాక్ట్స్లలో. అలాగే అన్న, తమ్ముడు అని చెప్పేసి ఉంటాం. ఇలా ఎవరైతే డియరెస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నారు. ఏమని, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, ఒక 10,000, 20,000, 30,000 కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టి ఆ అమౌంట్ పంపించమని చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తెలియక, అరే మన తమ్ముడే కదా, మా చెల్లె కదా, లేకపోతే మా అబ్బాయి అని చెప్పేసి టక్కున ఫోన్పేలో, గూగుల్ పేలో అమౌంట్ పంపించడం జరుగుతుంది. దానివల్ల అది ఎవరు అంటే ఈ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే కంప్లీట్గా మీ యొక్క అకౌంట్ అనేది కంప్లీట్గా అది వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా మీ డేటా, మీ పర్సనల్ డేటా ఏదైతే ఉందో, కాంటాక్ట్స్ కానీ, వాట్సాప్ కానీ, ఇవన్నీ కంప్లీట్గా అక్కడ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారనమాట. సో దయచేసి ఎవరు కూడా ఇది ఇన్స్టాల్ చేయకండి. సో చేసి ఇబ్బంది పడకండి. సో ఆల్రెడీ ఎవరైనా అమౌంట్ వచ్చినాయి అని చెప్తే ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోండి. నిజంగానే అమౌంట్ అవసరం ఉందా లేదా, మీ రిలేటివా, మీ ఫ్రెండా కాదని కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే అమౌంట్ పంపించండి. సో అలాగే మీ యొక్క వాట్సాప్కి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి, ఈమెయిల్ వెరిఫికేషన్ పెట్టుకోండి. సో సేఫ్ అండ్ సెక్యూరిటీగా యూజ్ చేయండి.